హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ క్యాలీఫ్లవర్ ఎండు రొయ్యలు. వెజ్ నాన్ వెజ్ కలయికల్లో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఈ కాంబినేషన్ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా స్టైల్లో క్యాలీఫ్లవర్ ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూసేద్దామా? వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలను అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చిన్న రొయ్యలు కాబట్టి తల తోక ఏమి తీయనవసరం లేదు. బాగా కడిగేసుకున్నాను. ఇందులో కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత మూకుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ రొయ్యల్ని వేయించుకుందాము. ఒక 2-3 మినిట్స్ వేపుకుంటే బాగుంటుంది, పచ్చివాసన అవి రాకుండా. ఇదిగోండి, రొయ్యలు అయితే వేగిపోయాయి. ఇక ఒక గిన్నెలోనికి అయితే తీసేద్దాం. ఇందులోనే కూరకి తగినంత ఆయిల్ వేసుకుందాము. నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మిడిల్ సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. పెద్దదైతే 1 సరిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసేద్దాం. టమాటాలు పెద్ద సైజు ఒక 2 తీసుకున్నాను. ఇందులోని తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని వేయించుకొని మూత పెడదాం. టమాటాలు మగ్గాలి కదా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను అప్పుడప్పుడు కలుపుతున్నాను అనమాట. టమాటా అయితే మగ్గిపోయింది. ఇదిగోండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. నేను ఆకుల్ని, కాడల్ని కూడా వేసేస్తానండి. చాలా మంచిది ఆరోగ్యానికి, అందుకని వేసేస్తానమాట. కాడల పచ్చడి కూడా చేసుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలాగా కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే కలిపేసాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఒకవేళ కాలీఫ్లవర్లో వాటర్ ఎక్కువ వస్తే మనం వాటర్ అయితే వేయనవసరం లేదు. రాకపోతే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ అయితే రాలేదు కాబట్టి కొంచెం వాటర్ వేస్తాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ కొద్దిగా మగ్గిపోయింది కాబట్టి. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని కూరని వేయించుకుందాం. ఒకవేళ మీరు చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. ఇదిగోండి, కాలీఫ్లవర్ వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేద్దాం. ఒకవేళ మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటరీగా ఉంచుకోండి. నేనైతే ఇలాగా దగ్గరికి చేసేసాను. కొంచెం రొయ్యలు పక్కన పెడుతున్నానండి, ఉట్టుగా తింటే కూడా బాగుంటాయి కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టాలి 1 నిమిషం. ఎందుకంటే రెండింటి ఫ్లేవర్ కూరకైతే పట్టాలి కదా. రొయ్యలు, కాలీఫ్లవర్ ఫ్లేవర్ అనేది కూరకి బాగా పట్టాలి కాబట్టి 1 నిమిషం మగ్గ పెట్టుకుందాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఎండు రొయ్యలు కర్రీ. చూసారా ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఇక వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.